ఎల్ఎన్‌టీ వాళ్ళు అంటున్నది ఏందంటే, కేవలం నిర్మాణం చేసినాం తప్ప, ఆ డ్రాయింగులు గానీ, లేకపోతే గనక పని పర్యవేక్షణ గానీ, మొత్తం ఇంజినీర్లే చూస్తున్నారు. తప్పు మాది కాదు వాళ్ళదే అంటున్నారు. ఇప్పుడు తప్పు వాళ్ళ మీద అనేది ఎవరు చెప్పాలి? ఈ రోజు వరకు కూడా ఎవరు నిర్ధారణ చేస్తారు తప్పు ఎవరిదని? టెక్నికల్గా స్టడీ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇవ్వలే కదా రిపోర్ట్. వాళ్ళు ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. మేడిగడ్డ అక్టోబర్ 21, 2023లో డ్యామేజ్ అయింది. వాళ్ళు అక్టోబర్ 21 డ్యామేజ్ అయితే 23 నాడు కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు. 24కు వచ్చారు. ఒక రౌండ్ తిరిగిపోయిన్లు. పోయినాక కొన్ని అడిగిన్లు క్వరీస్ అప్పుడున్న గవర్నమెంట్ని, మీరు ఈ రిపోర్ట్స్ అన్ని పంపండి అన్నారు. వాళ్ళు పంపారు. మాకు సరిపోతలేవు, మీరు తక్కువ పంపారన్నారు. కనీసం ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేంత, రిపోర్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేంతసేపు కూడా వాళ్ళు ఆగలేదు. 31 అక్టోబర్ రోజు వాళ్ళు మొత్తం ఇది డ్యామేజ్ జరగడానికి నిర్వహణ లోపం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, అన్ని లోపాలు కావచ్చు అని ఇచ్చారు. అట్లా ఇస్తారా? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాళ్ళు అన్నీ చెప్పారు. ఏదైనా కారణం కావచ్చు అన్నాడు. అంటే అది ఏ కారణమో వాళ్ళకి తెలియలేదని. ఏదైనా కావచ్చు అంటే ఇది ఏదో తెలియదు కాబట్టి ఏదైనా కావచ్చు అన్నావు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పుడు అక్టోబర్ 31, 2023 నుంచి 2025 ఇవాళ జనవరి ఎండింగ్కి వస్తున్నాం మనం. ఏం తేడా లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్ని పరీక్షలు చేశారు కానీ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మరి అది పినాకి చంద్రఘోష్ గారు ఎట్లా తెలుస్తారు? ఆయన జడ్జి గారు, వాళ్ళు కదా తేల్చాల్సింది, ఎన్డీఎస్ఏ వాళ్ళు కదా. అది రిపోర్ట్ వచ్చేదాకా ఇది విచారణ కాలం పొడిగిస్తూనే ఉంటారు. ఏం తేలేది ఏముండదు. కాంట్రాక్టర్ బాధ్యుడా కాదా అనేది తేల్చాల్సింది వాళ్ళు. నన్ను కూడా అడిగారు ఏమై ఉండొచ్చు అని. నాకు తేల్చాల్సింది ఎన్డీఎస్ఏ కదా, మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఏం చేయాలంటారు దాన్ని అన్నాడు లాస్ట్కి వచ్చే ముందు. మరి ఇప్పుడు ఆ మేడిగడ్డను ఏం చేయాలి అన్నాడు. రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. అంటే పాసిబుల్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పాం. ఎట్లా అవుతుంది? ఎలాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. 85 పియర్స్ కట్టిన వాళ్ళకు ఒక 3 కుంగితే కట్టరాదా? పోనీ ఒక 8 బ్లాకులు కట్టిన వాళ్ళకు ఒక బ్లాక్ కుంగితే కాదా, కట్టరాదా? కాదు, ఒక 2-3 బిల్డింగులు పడేంత కింద రంధ్రం పడ్డది అంటున్నారు. కింద గొయ్యి పడ్డది. ఆ గొయ్యి పడ్డదాన్ని పూడ్చిండ్లు. అయితే ఇప్పుడు గ్రౌటింగ్ చేయాలి. ఇప్పుడు మొత్తం తీయాలి. అది 3 పియర్స్ తీయడం కుదరదు. ఎందుకంటే అది ఒక బ్లాక్లో ఉంది. ఆ బ్లాక్లో ఉన్న 11 పియర్స్ 12 పియర్స్ ఉంటాయి. ఆ మొత్తం తీయాలి. ఆ బ్లాక్ తీసేయాలి. తీసేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి మొదటి నుంచి. మళ్ళీ ఒక బ్లాక్ 8 బ్లాకులు ఉంటాయి ఇక్కడ మన మేడిగడ్డలో. 8 బ్లాకులలో ఉన్న మొత్తం పియర్స్ 85. ఈ 85లోకి వెళ్ళి ఈ 7వ నంబర్ బ్లాక్ ఏదైతుందో ఆ సిరివంచ సైడ్ ఉంటుంది, అటు సైడు మహారాష్ట్ర సైడ్ 8వ బ్లాక్ కూడా ఉంది. అది సురక్షితంగా ఉంది. మళ్ళీ 1 నుంచి 6 సురక్షితంగా ఉన్నాయి. ఆ 7వ బ్లాక్ ఒకటి తీయాలి. అందులోంచి 3 పియర్స్ దెబ్బతిన్నా కూడా మిగతా 8 పియర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒకటే బ్లాక్లో ఉన్నాయి. అవి తీసి మళ్ళీ కిందంతా మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వేయాలి. సేమ్ సీకెంట్ పైల్ సిస్టమ్ ఏదైతుందో అదే పద్ధతిలో వేయాలి. కానీ ఎక్కడ చేయండి సీకెంట్ పైల్స్ ఎందుకు వేసింది ఇక్కడ అనేది కూడా దీంట్లో జరిగింది. ఇది వెనువెంటనే పనులు చేయడం, వ్యవధి ఇవ్వకపోవడం, ఇది ప్రెజర్ చేసిండ్రు అనేది కూడా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మేడిగడ్డలో 85 పియర్స్ ఉన్నాయి. నిర్మాణ లోపం ఉన్నదనుకో, 3 ఎందుకు పోతాయి? 85 పోతాయి కదా. ఆ 3 ఎందుకు పోవాలి? అంటే డిజైన్ లోపం ఉన్నా, నిర్మాణ లోపం ఉన్నా, నాణ్యత లోపం ఉన్నా మిగతా కూడా పోవాలి. నంబర్ 1 ఎప్పుడు పోవాలి? 2019లోనే పోవాలి. 2019లోనే 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. తర్వాత అప్పుడు పోలేదు. 2020లో పోలే, 21లో పోలే, 22 జూలై 15 నాడు దాని కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చింది. దాని కెపాసిటీ అంచనా ఏం వేశారంటే 500 సంవత్సరాలలో 28,25,000 క్యూసెక్ల వరద వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకో 15,000 క్యూసెక్లు ఎక్కువ కట్టారు. 28,40,000 క్యూసెక్లకు కట్టారు. బట్ ఆ రోజు వచ్చింది ఎంత అంటే 28,75,000 క్యూసెక్లు. అంటే ఇంకా 3 టీఎంసీలు ఎక్కువ వచ్చినాయి. వచ్చినా కూడా తట్టుకొని ఉన్నదిగా. తట్టుకున్నది.
కానీ ఆ రోజు వచ్చిన ఫ్లడ్ యొక్క ఎఫెక్ట్ అనేది మెల్లమెల్లగా దాని మీద ప్రభావితం చూపెట్టింది. అది డ్యామేజ్ అయింది ఆ వరదకు. 28,75,000 క్యూసెక్ల వరద చరిత్రలో 500 సంవత్సరాల్లో ఎన్నడూ రికార్డు కాలే. ఓ ఇంకోటి కూలిపోయిన వారంలో కూడా 11 లక్షల క్యూసెక్లు వచ్చింది. అదివరకు బ్రీచ్ అయింది, కొద్ది అది ఎక్కువైంది. అది మొత్తానికే ప్రమాదం ఏర్పడింది. కానీ మీరు 2 సార్లు హాజరయ్యారు కమిషన్ ముందు. 3 సార్లు. 3 సార్లు. మొదటిసారి ఏమడిగారు మిమ్మల్ని? మొదటిసారి ఒక నోట్ ఇచ్చాను నేను. నోట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇంకా నువ్వు వేరే విషయాల మీద కూడా ఎన్నైతే అంశాలు ఉన్నాయో కాళేశ్వరం రిలేటెడ్ అన్నిటి మీద ఇవ్వండి అని అన్నాడు. అన్నిటి మీద ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రెండోసారి పోయి అన్నిటి మీద ఇచ్చాను. అప్పుడు రిపోర్ట్ ఇచ్చిపోండి, నేను మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని అన్నాడు. మూడోసారి నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. మొదటిసారి పోయినప్పుడు ప్రశ్నలు ఏమైనా వేసారా మిమ్మల్ని? మొదటిసారి పోయినప్పుడు ఆయనే జడ్జి గారు కదా, ఆయన కొద్దిగా నేను అడ్వకేట్ని కాబట్టి ఆయన జడ్జి కాబట్టి కాసేపు పిచ్చాపాటు మాట్లాడండి అంతే. వేరే ప్రశ్నలు ఏమీ వేయలే. ఆ నోటు చూసిండు, దీన్ని అఫిడవిట్ ఫామ్లో ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా తీసుకురండి అన్నాడు. రెండోసారి ఇచ్చి మళ్ళీ రెండోసారి ఏమన్నాడంటే, మీరు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని విచారించే సమయం వస్తుంది, అప్పుడు పిలుస్తాను అన్నాడు. సాధారణంగా ఈ ఎంక్వైరీలు జరిగినప్పుడు ముందు సమాచారం ఇచ్చి, లేకపోతే కనుక పలానా ప్రశ్నలు అడుగుతామని కానీ ఏమన్నా చెప్తారా, ప్రిపేర్ చేస్తారా, ఎట్లుంటుంది? అట్లా చెప్పరు. మనం ఏమిస్తే తీసుకుంటారు. అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ కాంట్రవర్సీ ఉన్నాయి తీస్తారు. ఇప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్లో ఆయన కాంట్రవర్సీ అనిపించింది 2 ఇంజనీర్స్ రిపోర్ట్లో నేను చెప్పింది వేరు, కోదండరామును వీళ్ళు చెప్పింది వేరు, బెదిరి శ్రీరామ్ వాళ్ళు. రెండోది ఎందుకు బ్యారేజ్ షిఫ్ట్ చేసిన అనే దాని మీద వాళ్ళు చెప్పింది వేరు, మేము చెప్పింది వేరు. ఆ 2 కాంట్రవర్సీలు కనబడ్డది కాబట్టి ఆ రెండింటి మీద అడిగాడు. వారు చెప్పిందని మీరు చెప్పిన దానికి తేడా ఉంది. 16 పాయింట్లలో మీరు ఏమేమి చెప్పారు? బ్రీఫ్గా చెప్పండి. 16 పాయింట్లు ఏం చెప్పిండ్రు? నంబర్ 1 ఏంటంటే, మనకు నీళ్ళ అవసరం ఎంత ఉన్నది, గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి, ఇప్పుడు అన్యాయం నుంచి బయటపడడానికే కదా, ఈ సాగునీటిలో జరిగిన అన్యాయం నుంచి బయటపడడానికే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నప్పుడు అన్యాయం ఏందనేది చెప్పాలిగా. అంటే నేను నిజాం పీరియడ్లో 7 ప్రాజెక్టులు ఆయన తెలంగాణ దుర్భిక్ష పరిస్థితి నుంచి సస్యశ్యామలం చేయడానికి మొదలు పెడితే ఆ 7 ప్రాజెక్టులు కూడా రద్దు చేసిన విషయం చెప్పాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో అందులో మహబూబ్నగర్ 3 ప్రాజెక్టులు, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాలు, ఇటు పక్కన 5 ప్రాజెక్టులు. అందులో ప్రాణహిత కూడా ఉంది. ప్రాణహిత, పెనుగంగ, దేవునూరు, తర్వాత గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్టు, ఇచ్చంపల్లి, ఇవన్నీ చెప్పాను. సెకండ్ పాయింట్లో ఏంటంటే, ఇవాళ ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది తుమ్మిడిటి ఇక్కడ నుంచి అక్కడికి, దానిలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇట్లా చెప్పుకుంటా ఒక్కొక్కటి. ఆఖరి 3rd టీఎంసీ 3వ టీఎంసీ ఎందుకు అవసరమైంది అది లాస్ట్ పాయింట్గా పెట్టాను నేను. తర్వాత కాస్ట్ మీద కానీ మిగతా అన్నిటి మీద ఆరోపణలు అన్నిటి మీద కౌంటర్ చేసుకుంటూ వచ్చాను. బెదిరి శ్రీరామ్ ఇచ్చినవి కానీ, కోదండరామ్ గారు చెప్పేటివి కానీ, ఈవెన్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసిన అంశాలు కానీ, ఎన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుందో జ్యుడిషియరీ కమిషన్కి వాటన్నిటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. టెక్నికల్ అంశాల జోలికి పోలేదు నేను. వరద ఎక్కువ వచ్చిందని చెప్పాను, దానివల్ల కూడా ఇబ్బంది జరగవచ్చు అని చెప్పాను, అంతవరకే. కానీ కమిషన్ల విషయంలో నేను చదివిన వరకు గుర్తున్నంత వరకు షా కమిషన్ వేసినప్పుడు వారు అంటే అవతల వ్యక్తిని ఇది జరిగింది కదా, ఇందిరాగాంధీ తప్పు చేసింది కదా అని కన్ఫర్మ్ అయ్యేటట్టు క్వశ్చన్లు అడిగిందని నేను ఎక్కడ చదివినట్టు గుర్తుంది. అంటే జడ్జి గారు అడిగినప్పుడు, మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగినప్పుడు అట్లా సజెషన్ ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటరే అడిగాడు అనుకోండి, ఆయన ఏమడుగుతాడంటే, మేడిగడ్డలో ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ కుంగింది కదా అని అడుగుతాడు. అదే జడ్జి గారు అడిగినప్పుడు ఎందుకు కుంగింది అనుకుంటున్నారు అని అడుగుతాడు. వీళ్ళేమో వాళ్ళు చెప్పదలుచుకున్నది మన నోట్లో పెట్టి తీయాలని చూస్తారు, ప్రాసిక్యూటర్లు కమిట్ చేయించాలని చూస్తారు. కానీ జడ్జి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా నిష్పక్షపాతంగా విచారిస్తున్న వ్యక్తి, అన్బయాస్డ్. తర్వాత వారి తరం అంతా కూడా, వారి పూర్వీకులందరూ కూడా జడ్జీలే. ఫస్ట్ ఇండియన్ జడ్జి బ్రిటిష్ గవర్నమెంట్లో వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 5వ తరం. ఆయనకు 5వ తరం మనిషి జడ్జి. 5 తరాలు కూడా వాళ్ళు జడ్జెసే. చాలా మంచి పేరుంది. బాబ్రీ మస్జిద్ కేసు, శశికళ కేసు హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ లోకాయుక్త భారతదేశానికి. మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంది 2012లో. అన్నీ చూసిన వ్యక్తి ఆయన. మంచి అవగాహన ఉంది ఆయనకు, కొద్దిగా చాలా అవగాహన. తెలుగు రాజకీయాలపైన వీటిపైన కూడా అవగాహన ఉంది.